నేను బ్రాహ్మణులను జనవాదులు మనవాదులు ఉంటారండి సమాజంలో. ఇక్కడ భారతదేశంలో ఆర్యులు ఎంత పర్సెంట్ ఉంటారు, ద్రవిడులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు సార్? పర్సెంటేజ్కి సంబంధించినటువంటిది మొత్తం ఈ దేశం భారతదేశమే ద్రావిడులకు సంబంధించిన నాగాలకు సంబంధించిన దేశం. మీకు సర్పయాగం అని పేరు విన్నారా మీరు? విన్నా, బట్ దాని గురించి అంత తెలియదు. విన్నా. సర్పయాగం అనేది ఒక పురాతన కాలంలో జరిగినట్టుగా ఒక మనకి ఎపిసోడ్ ఉంటుంది. ఏది ఈ రామాయణ మహాభారతంలాగా. సర్పయాగం అంటున్నంటే ఏంటిదంటే నథింగ్ బట్ నాగాజాతికి సంబంధించినటువంటి జనాలని వారిని ఖతం చేయడానికి చేసినటువంటి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ జరుగుతున్నటువంటి కాలంలో ఈరోజు ఈ నక్సలైట్ల నిర్మూలన చేయడానికి ఒక కార్యక్రమం కగారు జరుగుతుందో, అట్లా ఈ దేశ మూలవాసులు అన్నీ తెలిసిన వాళ్ళు జ్ఞానులు వీళ్ళకు మేము బయటికి వెళ్ళి బతుకొచ్చినామని రేపు ఏమన్నా అనగలరని అటువంటి వాళ్ళని నాశనం చేయడానికి ఒక పెద్ద వాళ్ళని మూకుమ్మడిగా తగలబెట్టినటువంటి సర్పయాగం. ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం కంపారిటివ్ స్టడీ తెలుసు కదా మీకు. అట్లా ఏంటంటే పూర్వము ఈ దేశాన్ని పాలించినటువంటి జాంబవంతుడు కానీ ఆ తర్వాత వచ్చినట్టు మన భారతదేశానికి మూలం ఎవరంటే జాంబవంతుడు. మా దేవుడేనా? మనిషి. శివుడు కూడా మనిషి. ఆయన నేనేమంటానంటే ఆయన ఒక సైంటిస్టు. ఎవరు? శివుడు. ఓకే. ఒక ఇంజనీరు, తర్వాత ఒక భౌతికవాది. ఎలా అంటానంటే నువ్వు అడగకుండా నేను చెప్తాను వినండి. ఆయన మనుషులు పుట్టడం ఎట్లాగని చెప్పేసి ఒక అంగాన్ని లింగానికి సంబంధించినటువంటి గుర్తుని తయారు చేసి ఇవో మనుషులు రెండు కలిస్తేనే పుడతారా అన్నాడు. ఓకే. అట్లాగే ఇక్కడ ఆయన ఇట్లా అడ్డబొట్టు పెట్టుకొని మధ్యలో ఒక ఎర్రటి బొట్టు పెట్టుకుంటాడు. దానికి చిహ్నం ఏంటంటే ఈ అడ్డబొట్టు లాంటి తెల్ల ఏంటంటే అవి పురుషుడి యొక్క వీర్యం తెల్లగా. ఈ ఎర్రగా బొట్టులాగా ఉండేది స్త్రీ యొక్క అండము బొట్టులాగా పెట్టారు. ఈ రెండు కలిస్తేనే మనిషి పుడతారా అని చెప్పాడు. అలా భౌతికవాది. విష్ణువు అనేవాడు. కానీ ఇవన్నీ మీరు అనుకునే చెప్తున్నారా లేకపోతే ఎట్లా? దీనికి ప్రామాణికం ఏంటి మీరు చెప్పేవాటికి? బాబు, ఒక అరిస్టాటిల్ భూమికి ఆకర్షణ శక్తి ఉందంటే ఎట్లా కనిపెట్టిండు? ఆయన ప్రయోగం చేసిండు. ప్రయోగం చేయలేదు. యాపిల్ పండు చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డది, పైకి ఎందుకు పోలేదు అంటారంటే దానికి ఆకర్షణ శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టిండు. ఇక్కడ మేము కూడా ఈ యానికి సంబంధించినటువంటిది కొద్దిగా ఆలోచన చేస్తే మాకు తడుతున్నటువంటి అంశాలు ఇవి. కాదనమనండి, ఎవరన్నా చర్చకు రమ్మనండి నాతోటి. ఇప్పుడు విష్ణువు ఉన్నాడండి, బ్రహ్మాండంగా పాల సముద్రంలో పండుకుంటాడంట. ఆయన బొడ్లకెళ్ళి మనుషులు పుడతారు. ఆయన బొడ్లకెళ్ళి మనుషులు పుడతారని ఆయన ఎందుకు చెప్పిండు? శివుడు అసలైనటువంటి మన మనుషులు ఎట్లా పుడతారో చెప్తే దానికి భిన్నంగా భావవాదాన్ని చెప్పి వీళ్ళని మాయావాదంలో ఉంచాలని బ్రహ్మ బొడ్డులో నుంచి ఒక పుష్పము, ఆ పుష్పంలోకి వెళ్ళి మనిషి ఒకరు పుట్టినట్టుగా చూపెడుతున్నారు. అంటే ఈ వైష్ణవానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్టిస్టులు, శివుడు సైంటిస్టు, ఈయన ఏంటంటే హేతువాది, భౌతికవాది. వీళ్ళు భావవాదులు, మనువాదులు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటిది మనకి బ్రహ్మాండంగా శివుడు పార్వతిని తన దేహంలో సగం భాగం చేసుకున్నాడు. విష్ణువు ఏం చేశాడు? కాళ్ళకాడ పెట్టుకొని ఒప్పిస్తున్న కాళ్ళు. బానిసత్వము నీకు ఇక్కడ ఎంత బానిసత్వం ఉంది అక్కడ అంత లిబరేషన్ ఉంది అంటానంటే ఈ దేశంలో భౌతికవాదం ఉంది, అక్కడ భార్యలని ఒక సమానంగా చూసినటువంటి దాని సిద్ధాంతం ఉంది. అట్లాగే మన ఈ భారతదేశానికి సంబంధించిన కల్చర్ దాన్ని మనము ఈ యొక్క అంశాలను తీసుకున్నప్పుడు తెలుస్తుంది.